లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిలిచే చార్మినార్ ప్రాంతంలో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం కుమ్మరి బోనం సమర్పించిన తర్వాత భక్తులు సాధారణ భక్తులకైతే బోనాలు సమర్పించడానికి అవకాశం లభించింది. సో దీనికోసం అయితే ప్రభుత్వ యంత్రాంగం అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పవచ్చు. లక్షలాది మంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు, ముక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీకి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లయితే కమిటీ సభ్యులు కూడా చెప్పారు. అయితే ప్రత్యేకంగా 4 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే బోనాలు తీసుకొని వచ్చే వారి కోసం అయితే ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. సో ఎలా అంటే బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి కోసం ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే మిగతా భక్తుల కోసం అయితే 2 వైపులా కూడా 3 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. అలాగే లాల్ దర్వాజా అమ్మవారి బోనాలకైతే ఎక్కువగా వీఐపీ తాకిడి ఉంటుంది కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ అంటే వీవీఐపీల కోసం కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసినట్టయితే చెప్పారు. అలాగే సో లక్షలాది మంది వచ్చి విచ్చేస్తుంటారు కాబట్టి అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటారు కాబట్టి ఆ నేపథ్యంలోనే 11 నుంచి 1200 మంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది అయితే దీంట్లో పనిచేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవేళ జరిగితే కూడా వెంటనే స్పందించేందుకు వీళ్ళుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా దించినట్లయితే చెప్పారు. అలాగే ఎక్కువ మంది జనసందోహం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఆ నేపథ్యంలోనే 10 షీటింగ్ల వరకు కూడా ఇక్కడ పహారా కాస్తున్నట్టయితే చెప్పారు. అలాగే ఈ క్యూ లైన్లో వచ్చే వారికి ప్రసాద వితరణ కానీ వాటర్ ప్యాకెట్ల సప్లై కూడా చేస్తున్నట్లయితే ఆలయ కమిటీ సభ్యులు అయితే చెప్పారు. అలాగే ఇక్కడ రక్షణ అనేది ఎంతో ముఖ్యము, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చి విచ్చేస్తుంటారు కాబట్టి వారి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేయడం ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు కదలికలను గమనించడం కూడా అంతే ముఖ్యం. అందుకోసమని 200 నుంచి 300 వరకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ న్యూ టెక్నాలజీతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కదలికలను పర్యవేక్షిస్తున్నట్లయితే పోలీస్ సిబ్బంది చెప్పారు. అయితే ప్రధాన మార్గంలోనే కాకుండా పోతురాజులు వచ్చే మార్గంలో కూడా సీసీ కెమెరాలను పెట్టి ప్రతి కదలికను గమనిస్తున్నామని అయితే కమిటీ సభ్యులు చెప్పారు. ఇలా మొత్తానికి వచ్చే భక్తుల కోసం లాల్ దర్వాజా బోనాలకు వచ్చే భక్తుల కోసం అయితే అనేక రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో అమ్మవారికి 117 ఏళ్ల చరిత్ర ఉంది. సో ఈ ఏడాది 117 ఏళ్ల వార్షికోత్సవాలు కూడా జరిగాయని చెప్పారు. సో ఈ అమ్మవారికి ఎంతో మహిమ కలదని 1908లో వచ్చిన వరదలు అప్పుడు అమ్మవారికి సారె పెట్టి మూసిలో వదిలేసినప్పుడు ఆ వరదలు కూడా ఆగాయని, అలాగే 4 ఏళ్ల క్రితం కూడా బొంతు రామ్మోహన్ మేయర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా వరదలు హైదరాబాద్ని ముంచినప్పుడు అప్పుడు కూడా అమ్మవారికి సారె పెట్టి మూసిలో వేసినప్పుడు వరదలు ఆగాయని అయితే చెప్తున్నారు. అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల కోరికలు తీర్చి అమ్మవారికి అయితే ఎంతో ప్రసిద్ధి చెందారు. సో ఓవరాల్ గా ఈ రోజు అయితే ఉదయం నుంచే అమ్మవారికి బోనాల సమర్పణ అయితే కొనసాగుతుంది. ఇంకా టైం గడుస్తున్న కొద్దీ అయితే ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓటు స్టూడియో.